విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదని నానా యాగి చేసిన వైసీపీకి చెంప చెళ్ళుమనిపించే ఆన్సర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం. తన పుట్టినరోజు నాడు పర్యటిస్తే దాని ప్రభావం సహాయక చర్యలపై పడుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇక తాజాగా పవన్ కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఇటీవల బాధితులకు అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ చేతల్లో సమాధానం ఇచ్చినట్లయింది. అయితే పవన్ను విమర్శించిన వైసీపీ నేతలకు ఇప్పుడు జనసైనికులు కౌంటర్ అటాక్ ఇచ్చేస్తున్నారట. వరదలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే వైసీపీ అధినేత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు. దీంతో అప్పుడు విమర్శించిన వైసీపీ నోళ్లన్నీ ఇప్పుడు సైలెంట్ అయిపోయాయట. విజయవాడ వరద ప్రాంతాల సందర్శనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ ఎక్కడా కనిపించలేదని అటు సోషల్ మీడియాలో ఇటు సొంత ఛానల్లో నానాయాగి చేసిన వైసీపీ ఇప్పుడు పత్తా లేకుండా పోయింది. ఫ్యాన్ పార్టీ అధినేత లండన్ పర్యటనలో భాగంగా బెంగళూరు ప్యాలెస్కు చేరుకున్నారు. ఇక వైసీపీ నేతలు కార్యకర్తలు కూటమి ప్రభుత్వంపై బురద జల్లే పనిలో ఉంటే మరికొందరు ఇంటి పంచాయతీలు చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉన్నారే తప్ప వరద సహాయక చర్యల్లో పాలు పంచుకోలేదు సరికదా, కనీసం గుక్కెడు నీళ్లు కూడా బాధితులకు అందించలేదు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తుందా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తూ తన పరువు తానే తగలేసుకుంటోంది వైసీపీ. అసలు విషయానికొస్తే వరద ప్రభావిత ప్రాంతాలలో తాను పర్యటించడం మూలంగా బాధితులకు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులకు కొత్త చిక్కులు వస్తాయనే ఉద్దేశంతోనే సమీక్షలకు పరిమితమయ్యాను అంటూ పవన్ వైసీపీ నేతలకు బాధిత కుటుంబాలకు సంజాయిషి ఇచ్చినప్పటికీ వైసీపీ ఇంకా అవే వరద రాజకీయాలు చేస్తూ బురదలో కూరుకుపోతోంది. ఇటు విజయవాడతో పాటుగా అటు ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా వర్షాలు దంచి కొట్టడంతో పిఠాపురం నియోజకవర్గం ముంపు ప్రాంతాలను పరిశీలించారు పవన్. గొల్లప్రోలు దగ్గర ఏలేరు, సుద్దగడ్డలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు పవన్. అక్కడ నిండా మునిగిన జగనన్న కాలనీలను సందర్శించి గత ప్రభుత్వం చేసిన దోపిడీని ప్రజలకు వివరించారు. సుద్దగడ్డ వరద ముంపు బారిన పడిన పేదల ఇళ్లను సందర్శించిన పవన్ తాను బురదలో నడిచే వేళలో కాళ్లకు చెప్పులు కూడా వేసుకోలేదు. సాధారణంగా వీఐపీలు, అందున డిప్యూటీ సీఎం స్థాయి హోదాలో ఉన్న నేతలు కాళ్లకు బూట్లు ధరించి నడుస్తూ ఉంటారు. బురదలో నడవడానికి కాస్త సంకోచిస్తారు. కానీ పవన్ అలాంటివేమీ పట్టించుకోలేదు. కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా బురదలో నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. కాలనీలోకి బోట్లో వెళ్లే వేళలో సెక్యూరిటీ సిబ్బంది చెప్పగా లైఫ్ జాకెట్ ధరించిన పవన్ అక్కడి నుంచి వరద నీటిలోనూ బురదమయంగా మారిన రహదారుల్లోనూ తిరిగి బాధితుల్ని పరామర్శించారు. వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. చాలామంది తెలుసో తెలియకో బుడమేరు పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ఉంటారని, అది ఆక్రమణ స్థలమని తెలియక కొనుగోలు చేసిన వారున్నట్లుగా చెప్పారు. ఇలాంటి వారందరితో కూర్చుని మాట్లాడితే బాగుంటుందన్న ఆయన నదులు, వాగులు, ఇతర పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలన్నారు. ఇక గత ప్రభుత్వం కొనుగోలు చేసి పేదలకు పట్టాలిచ్చిన భూములపై పవన్ కీలక ఆరోపణలు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వేళలో మాట్లాడిన ఆయన జగనన్న కాలనీలు, వైఎస్ఆర్ కాలనీలు అంటూ పేద ప్రజలకు ఇటువంటి ముంపు ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించి వారి బతుకులతో వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేసిందని మండిపడ్డారు. 33 ఎకరాల స్థలంలో 2000 మంది లబ్ధిదారులను ఉంచి డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వంటి కనీస మౌలిక అవసరాలను కూడా నిర్మించకుండా పట్టాలిచ్చి వైసీపీ చేతులు దులుపుకుందంటూ ఫైర్ అయ్యారు. 4 అడుగుల లోతులో ఉన్న ఈ ప్రాంతానికి మార్కెట్ ధర 30 లక్షలు అయితే 60 లక్షలు ఖర్చు చేసి వైసీపీ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని లెక్కలతో బదులిచ్చారు. ముంపు ప్రాంతాల్లో గత ప్రభుత్వం స్థలాలు ఇవ్వడం వల్లే పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు. మొత్తంగా తన తాజా పర్యటనతో వరద ప్రాంతాల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తెలుసుకోవడంతో పాటు తాను పరిష్కారం చూపుతానన్న భరోసా ఇచ్చారు.
సేనాని గ్రౌండ్లోకి దిగితే తిరిగి అది వైసీపీ మెడకే చుట్టుకుంటుంది అని ఇప్పటికైనా వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిది. మరోవైపు పవన్ కూడా సహాయక చర్యలకు ఆటంకం వస్తుందని, క్రౌడ్ పుల్లింగ్ అవుతుందని, క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉంటే అది ఆయన రాజకీయ ఎదుగుదలకు ఆటంకంగా మారవచ్చు. వచ్చేవాళ్లు వస్తుంటారు, వెళ్లేవాళ్లు వెళుతూ ఉంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నత స్థానానికి ఎదగాలి అంటే క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి. దీనివలన పార్టీ సానుభూతి పరులు, పవన్ మద్దతుదారుల్లోనే కాకుండా న్యూట్రల్ ఓటర్స్ దృష్టిని ఆకర్షించుకోవచ్చు. అలాగే ప్రత్యర్థి పార్టీల నోటికి తాళం వేయడంతో పాటు పవన్ ఇక్కడా మరి జగన్ ఎక్కడా అంటూ ఎదురుదాడి చేయవచ్చు. 40 ఏళ్ల నుంచి క్షేత్రస్థాయి రాజకీయాలు చేశారు కాబట్టి చంద్రబాబు రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవలీలగా ఎదుర్కోగలుగుతున్నారు. అలాగే వ్యవస్థల మీద పట్టు సాధించగలిగారు. జగన్కిది చేత కాకపోవడం వల్లనే కళ్ల ముందు స్క్రిప్ట్ పేపర్ లేకపోతే గొంతు తెరవలేని పరిస్థితి. చివరికి అధికారం వచ్చినా పాలన చేతకాక వందల మంది సలహాదారులను నియమించుకోవాల్సిన దుస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు దూరంగా, పరదాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో 151 నుంచి 11కి పడ్డారు జగన్. కానీ పవన్ కు మాత్రం ప్రజలకు మంచి చేయాలనే తపన, ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో ముందుకు తీసుకువెళ్లాలనే చిత్తశుద్ధి రెండూ ఉన్నాయి. లేనిదల్లా పాలన మీద అనుభవం మాత్రమే. ఈ 5 ఏళ్లలో పవన్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ, శాఖల మీద సమీక్షలు జరుపుతూ పాలన మీద పట్టు సాధించుకోగలిగితే ఏదో రోజు తన అభిమానుల కోరిక, జనసేన ఆశయం రెండూ నెరవేరుతాయి.